దేవుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ 40వ రోజు ప్రార్థనలో 16వ రోజు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ ప్రార్థన వేళలో మీరు దిగిరండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రాణాత్మ శరీరమును మీ చేతులు అప్పగిస్తున్నాము నాయన. నజరుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము. ఈ ప్రార్థన వేళలో మీరు దిగిరండి, మమ్మల్ని బలపరచండి, ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ఇంకా ఎక్కువగా బలముగా వైరాగ్యముగా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయకుండా అడ్డుకున్నటువంటి ప్రతి అంధకార చీకటి శక్తులు లయమైపోనుగాక యేసు నామములో. ప్రార్థనను ఇవ్వకుండా, ప్రార్థన చేయకుండా అడ్డుకునేటువంటి ప్రతి చీకటి అంధకార శక్తులు లయమైపోనుగాక. మోకరించి నాయన ప్రార్థించి మీ సన్నిధానంలో విడుదలను పొందుకోవడానికి సహాయం చేయండి నాయన. దైవికమైన దేవుని విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి. పరలోక విడుదల పొందుకోవడానికి సహాయం చేయండి. ఈ ప్రార్థన వేళలో అయ్యా మీరు విడుదలను దయచేయండి అయ్యా. ఈ ప్రార్థన వేళలో స్వస్థత, బలము, ఆరోగ్యము, జీవము కలుగునుగాక అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. నజరుడైన యేసు నామములో ఈ ప్రార్థన వేళలో ప్రార్థన చేస్తున్నాము నాయన. దేవుని కృప, దేవుని కనికరము, దేవుని ఆశీర్వాదం మా మీద దిగిరావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా స్తోత్ర. ఈ ప్రార్థన వేళలో స్తోత్రము నాయన. ఈ ప్రార్థన వేళలో కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రతి కుటుంబాలలో దేవుని ఆశీర్వాదము, దేవుని సంతోషము, దేవుని సమాధానము కలుగును గాక అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబము ఆత్మీయ కుటుంబముగా మారాలని చెప్పి ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన. మీ స్వస్థత, విడుదల, దయ, కనికరము దిగి రావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో అయ్యా కుటుంబాల మీద పరలోక దేవుని కాపుదల ఉండాలయ్యా. కుటుంబాల మీద పరలోక దేవుని కాపుదల ఉండాలి. యేసుక్రీస్తు నామములో అయ్యా కుటుంబాలను ఆశీర్వదించండి, మీరు దీవించండి, మీ దీవెనల చేత నింపండి స్వామి. యేసు నామములో నాయన కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలను తొలగించండి, వ్యాధి బలహీనతలను తొలగించండి. కుటుంబము చుట్టూ పరలోక దూతల కాపుదల ఉంచండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ రక్తము దిగి రావాలయ్యా. మీ రక్తము దిగి వచ్చినప్పుడు సమస్త పాపము నుండి విడుదల, వ్యాధి బలహీనతల నుండి విడుదల, నిందల అవమానాల నుండి విడుదల, పోరాటాల నుండి విడుదల. యేసు నామములో కుటుంబంలో దేవుని ప్రత్యక్షత కలుగునుగాక యేసు నామములో. అయ్యా మీరు మాట్లాడే దేవుడు నాయన. అయ్యా పరలోక కాపుదల ఉంచండి, దేవదూతల కాపుదల ఉండాలి స్వామి. నజరుడైన యేసు నామములో మీ అగ్ని, మీ అగ్ని, మీ అగ్ని అయ్యా స్తోత్రం దిగి రావాలయ్యా. రక్త కోటలో భద్రపరచండి స్వామి, రక్త కోటలో భద్రపరచండి యేసుక్రీస్తు నామములో అయ్యా. కుటుంబాలలో ఉన్నటువంటి వ్యాధి బలహీనత నుంచి విడుదల యేసు నామములో, అంధకార చీకటి దయ్యపు శక్తుల నుంచి విడుదల యేసు నామములో, యేసు నామములో పిల్లి శూన్య మాంత్రిక శక్తుల నుండి విడుదలను దాచేయండి అయ్యా. యేసు నామములో అయ్యా, యేసు నామములో కుటుంబాలను అల్లకల్లోలంగా చేయాలనుకుంటున్న, ప్రయత్నిస్తున్న ప్రతి చీకటి అమానుష దయ్యపు సాతాను శక్తులు లయమైపోవును గాక యేసుక్రీస్తు నామములో. యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక, లయమైపోవునుగాక. సాతాను ప్రణాళిక కుటుంబాల మీద ఏది వర్ధిల్లకూడదు స్వామి. యేసు నామములో కుటుంబము పూర్తిగా దేవుని సమాధానముతో నింపబడాలి. కుటుంబము పూర్తిగా పరలోక కాపుదలతో నింపబడును గాక. యేసు నామములో ప్రార్థన చేస్తున్నామయ్యా, ప్రార్థన చేస్తున్నాము. కుటుంబాలను నెమ్మదిని చెడగొట్టేటువంటి ప్రతి చీకటి శక్తులు బయటలను గాక. కుటుంబాలను నెమ్మదిని దయచేయండి, సంతోషమును ఇవ్వండి స్వామి, సమాధానమును దయచేయండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. మీరు వాగ్దానం చేసిన మాట ప్రకారము మీ దుఃఖము సంతోషముగా మారును అని చెప్పిన మాట ప్రకారం దుఃఖములు సంతోషముగా మారాలి స్వామి. యేసుక్రీస్తు నామములో
యేసుక్రీస్తు నామములో దుఃఖములు సంతోషముగా మారునుగాకయ్యా. కుటుంబాల మీద పరలోక దేవుని కాపుదల ఉండాలయ్యా. దేవదూతల కాపుదల ఉండాలి. దేవుని హస్తము కాపుదలగా ఉండాలయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కుటుంబాలను వేరు చేయాలనుకుంటున్నా, విడదీయాలనుకుంటున్నా ప్రతి చీకటి శక్తులు వర్ధిల్లకూడదు నాయన. అంధకార శక్తులు లయమైపోనుగాక. యేసు నామములో కుటుంబాలలో గొడవలను రేపేటువంటి, కుటుంబాలను అల్లరులు రేపేటువంటి ప్రతి చీకటి శక్తులు, ప్రతి సాతాను శక్తులు లయమైపోనుగాక. యేసు నామములో కుటుంబాలలో ప్రార్థన శక్తి నింపబడునుగాక. యేసుక్రీస్తు నామములో మీ దయా సంతోష సమాధానము చేత నింపండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నామయ్యా. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. కుటుంబాల్లో ఉన్న బాధలు, కష్టాలు, చింతలు తీసివేయండి స్వామి, తీసివేయండి. కుటుంబాలకు రోధముగా లేచేటువంటి, రూపిబడేటువంటి యెజబెలు ఆత్మ యేసు నామములో లయపరచండి అయ్యా, లయపరచండి. మీకు సాక్ష్యముగా జీవించడానికి సహాయం చేయండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసు నామములో విడుదల 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 దయచేయండి అయ్యా. కుటుంబాలలో సంతోష సమాధానం కలగాలి. మీ పైన నమ్మకము కలిగి జీవించడానికి కుటుంబాలలో సమాధానం కలుగును కాక. యేసు నామములో అయ్యా స్తోత్రం 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 స్తోత్రం. కుటుంబాలలో చీకటి శక్తులను తీసుకొచ్చి కుటుంబాలను వేరు చేయాలనుకుంటున్న ప్రతి చీకటి శక్తులు బయటలను గాక, కుటుంబాల నుంచి బయటలను గాక, కుటుంబాల నుండి యేసు నామములో బయటలానయ్యా. చీకటి శక్తులు, అమానుష శక్తులు, భయపెట్టే శక్తులు బయటలను గాక. కుటుంబంలో అనవసరమైన భయమును, వేదనను, చింతను తీసుకొస్తున్న ప్రతి చీకటి శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. యేసు నామములో లయమైపోవును గాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా. స్తోత్రము నాయన. మీ సంతోష సమాధానాల చేత నింపబడయ్యా, నింపబడాలయ్యా, నింపబడును గాక, నింపబడును గాక. అయ్యా కుటుంబాలలో ఉన్న ఒత్తిడి, డిప్రెషన్ నుంచి విడుదల నాయన, డిప్రెషన్ నుంచి విడుదల నాయన. అయ్యా స్తోత్ర. కుటుంబంలో ఉన్న బాధలను తొలగించండి. నిజమైన సంతోష సమాధానము కుటుంబాలలో దిగి రావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దీవెనను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి కుటుంబాలలో దిగి రావాలయ్యా. యేసు నామములో, యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామములో, యేసు క్రీస్తు నామ కుటుంబాలలో పరలోక దీవెనలు దిగి రావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసయ్యా దిగిరండి అయ్యా. పరలోక దేవదూతల కాపుదలు ఉండాలి, పరలోక దేవదూతల కాపుదలు ఉండాలి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోక దేవుని కాపుదల, పరలోక దేవుని కాపుదల కుటుంబాల మీద ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద పరలోక కాపుదల ఉండాలయ్యా. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద పరలోక కాపుదల ఉండాలి. యేసు నామములో కుటుంబాలను దీవించండి అయ్యా. బిడ్డలను దీవించండి అయ్యా. యవనస్తులను దీవించండి. తల్లిదండ్రులను దీవించండి అయ్యా. యేసు నామములో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితులను మార్చగలిగే దేవుడు నాయన. ప్రతి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు యేసు క్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములయ్యా. కుటుంబాల్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, ఇబ్బందుల నుంచి విడుదల కలుగుగాక. అవసరతలన్నీ తీర్చండి అయ్యా, అవసరతలన్నీ తీర్చండి అయ్యా. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములయ్యా దిగిరండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మ అభిషేక బలము శక్తితో నింపండి 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 అయ్యా. ఈ రాత్రి ప్రార్థన వేళలో మీ ఆత్మ అభిషేక బలము, మీ కృపాదయ కనికరముతో నింపబడాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలలో సంతోష సమాధానము కలుగునుగాక, కుటుంబాలలో సంతోష సమాధానము కలుగునుగాక. యేసు నామములో, యేసు నామములో అయ్యా. అయ్యా మీ సమాధానమును దయచేయండి అయ్యా. కుటుంబం ఆశీర్వదింపబడాలి, కుటుంబం దీవించబడాలి. మీ కొరకు బ్రతికే పిల్లలుగా, బిడ్డలుగా మార్చునాయన. యేసు నామములో మీ పైన అపారమైన నమ్మకం కలిగే ఒక జీవితమును దయచేయండి. మీ నామ మహిమ కొరకు నాయన కుటుంబాలను దీవించండి అయ్యా. కుటుంబంలో ఉన్న పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు ప్రతి ఒక్కరి మీద
దేవుని పరలోక ఆశీర్వాదము, పరలోక దీవెనలు కలుగును గాక, పరలోక ఆశీర్వాదము, పరలోక దీవెనలు కలుగును గాక, పరలోక ఆశీర్వాదం, పరలోక దీవెనలు కలుగును గాక. యేసు నామములో నాయన, యేసు నామములో కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. మీ రక్తము 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 రక్త కోట్ల భద్రపరచండి అయ్యా. మీ రక్తము నాయన, మీ రక్తము చిలకరింపబడును గాక. పరలోక దేవుని కాపుదల అగ్ని మండును గాక, అగ్ని మండును గాక, అగ్ని మండును గాక. మనుష్య శక్తులు లయమైపోవాలి, సాతాను శక్తులు లయమైపోవాలి, అంధకార చీకటి శక్తులు లయమైపోవాలి. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో నాయన మీ కృప దయా కనికరంతో నింపండి అయ్యా. ఇంతవరకు మా ప్రార్థనలు అన్నిటినీ ఆలకించి నాయన ఆ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు నాయన, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్న మంచి పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్, గాడ్ బ్లెస్ యు ఆల్.